వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధమైన ఎస్సీ గుర్తింపు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాబోయే ఆగస్టు 10న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చలో ఢిల్లీ మహాధర్నా నిర్వహిస్తున్నట్లు విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ జాతీయ నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్ను నేతలు విడుదల చేశారు. ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఉద్యమ నాయకులందరికీ ఈ సందర్భంగా సామాజిక ఉద్యమాభిలాలను తెలియజేస్తున్నాను. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తింప చేయాలని దాదాపుగా ఈ ప్రభుత్వాల మీద ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్న విషయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రజలకి తెలిసిందే. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని, భారతదేశంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, ఏదైతే రాజ్యాంగం స్వేచ్ఛా సమానత్వం చెబుతుందో, సెక్యులరిజం అని చెబుతుందో ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలని ఎన్నో సంవత్సరాలుగా దళిత క్రైస్తవులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఇవాళ ఏ మతంలోనైనా స్వేచ్ఛగా చెప్పుకునే హక్కు భారతదేశంలో ఉంది. కానీ క్రైస్తవుల మీద ఉత్తర భారతంలో ఇప్పటి వరకు చర్చిల్ని కూలగొట్టడం, క్రైస్తవ మతస్థుల్ని చంపడం, దాడులు చేయడం అత్యంత హేయమైన చర్య. ఇది ఉత్తరప్రదేశ్లోనే కాదు, ఇవాళ దక్షిణాది రాష్ట్రాలకు కూడా ఇది విస్తరించింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది జరుగుతూ ఉంది. ఇది సరైన విధానం కాదు. మతతత్వాన్ని రెచ్చగొడుతున్నది హిందువులు కాదు, హిందూ ఉన్మాదులు. మతతత్వాన్ని రెచ్చగొడుతుంది రాజకీయ పబ్బం గడుపుకోవటానికి రాజకీయ నాయకులే వీటిని ప్రేరేపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు లా అండ్ ఆర్డర్ ఉందా అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఇవాళ దళిత క్రైస్తవులకి స్వేచ్ఛ లేకుండా పోయింది. భారతదేశ జనాభాలో అత్యంత జనాభా కలిగింది దళితులు, దళిత క్రైస్తవులే. మమ్మల్ని దేవాలయాలకు రానియకపోవటం వల్లే, కేవలం ఆ వివక్షత చూపించడం వల్లే వందల సంవత్సరాలుగా జరగబట్టే మేమందరం కూడా క్రైస్తవ మతంలోకి వెళ్తాం అనేది జరిగింది. మరి క్రైస్తవ మతంలో పోవడానికి కారణం ఎవరు? ఇది పరిశీలించకుండా ప్రభుత్వాలు దళిత క్రైస్తవుల పేరుతో ఆంధ్రప్రదేశ్లో కూడా విపరీతమైన దాడులు చేస్తున్నాయి. ఇవాళ వాళ్ళు మత ప్రచారం చేస్తున్నారని, మత మార్పిడిలు చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు జై శ్రీరామ్ అంటున్నారు. ఇవాళ భారతదేశం ఒక మతాన్ని చెప్పకూడదు, అన్ని మతాలని సమానంగా చూడాలని చెప్తున్న సెక్యులర్ దేశంలో, భారతదేశంలో జై శ్రీరామ్ అంటే ఇవాళ రోడ్ల మీద జై హనుమాన్ అని చెప్పి రకరకాలుగా హిందూ మతాన్ని ప్రేరేపించడం కాదు, హిందూ మతవాదుల్ని రెచ్చగొట్టే విధంగా ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, శివసేన లాంటి హిందూ మత సంస్థలు ఇవాళ దళిత క్రైస్తవులైనటువంటి వీళ్ళ మీద, బౌద్ధుల మీద, సిక్కుల మీద దాడులు చేస్తూ ఉంటుంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితుల విషయంలో, దళిత క్రైస్తవుల విషయంలో దాడులు జరుగుతుంటే తక్షణమే పట్టించుకొని ఇవాళ అణగారిన కులాలకి సామాజిక న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ దళితుల మీద, దళిత క్రైస్తవుల మీద విపరీతమైన వివక్షత జరుగుతుంది. ఇవాళ ఓట్లేసే యంత్రాలుగా మిగిలిపోతున్నాం, జెండాలు మోసే కూలీలుగా మిగిలిపోతున్నాం. దళిత క్రైస్తవులంటే అసలు సమాజంలో ఏమాత్రం గౌరవించకుండా, వాళ్ళ మీద ఏమాత్రం దాడులు జరిగినా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి దళిత క్రైస్తవుల విషయంలో ఈ రోజున బాలకృష్ణ కమిటీ ఏదైతే ఉందో ఆ నివేదిక త్వరితగతిన వచ్చేలాగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి సమాన అవకాశాలు కల్పించేలాగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. చలో హైదరాబాద్ ఆగస్టు 10న మరి ఏదైతే చలో ఢిల్లీ ప్రోగ్రాం ఏదైతే ఉందో జంతర్ మంతర్లో ఈ ప్రొటెక్షన్ కమిటీ వాళ్ళు పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున దళితులు, దళిత క్రైస్తవులు కదిలి వచ్చి మన ముక్త కంఠంతో మన హక్కుల కోసం
ఢిల్లీ నడివీధుల్లో మనం పెద్ద ఎత్తున జన సమీకరణ చేసుకొని మన సత్తాన్ని మన శక్తిని చాటాలి. సంఘటిత మనోహర్ గారు చేసినటువంటి ఈ టీం ఏదైతే ఉందో, జోసఫ్ గారు ఏదైతే ఉందో, ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా కథలు రావాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీడియా, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ నందు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఎస్సీ క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని ప్రధానమైన డిమాండ్తో ఏదైతే ఆగస్టు 10వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వందలాది మందిగా తరలి రావాలని మేము పిలుపునిస్తున్నాం. ఎందుకంటే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆగస్టు 10న బ్లాక్ డేగా మేము చిత్రీకరిస్తున్నాం. ఆ రోజు ఎందుకంటే ఆగస్టు 10వ తారీఖునే రాజ్యాంగంలో షెడ్యూల్ కులాల్లో ఉన్న దళితులకు మత స్వేచ్ఛ హక్కులు అందించే విధంగా జీవోలు ఆ రోజున అమ్మోలు తీసుకురావడం జరిగింది. తక్షణమే దాన్ని బ్యాన్ చేయాలి, రద్దు చేయాలి. పారా 3ని సవరించి హూ బిలాంగ్స్ టు 59 సబ్ క్యాస్ట్ 59 ఉపకులాల్లో ఉన్న దళిత క్రైస్తవులకు, ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీలుగా గుర్తించాలని మేము డిమాండ్తో గత 25 సంవత్సరాలుగా మేము ఉద్యమాలు చేస్తున్నాం. సంఘటి మనోహర్ గారు మాకెంతో కడపలో నుంచి మాకెంతో కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ మమ్మల్ని బలపరుస్తున్న వ్యక్తి. అదేవిధంగా యేసేపు గారు, ఈ టీంని అందరినీ కూడా నేను అభినందిస్తున్నా. చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయండి అని విజయవాడ నుంచి వందలాది మంది తరలి రావాలని మేము పిలిపిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ నుంచి. ఎందుకంటే 1956లో సిక్కు మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా కల్పించారు. అదేవిధంగా 1990లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గౌరవార్థం బౌద్ధ మతం తీసుకున్న షెడ్యూల్ కులాల్లో ఉన్న దళితులకు ఎస్సీ హోదా కల్పించారు. 1996లో అప్పుడు పివి నరసింహరావు గారు భారతదేశ ప్రధానిగా ఉన్నప్పుడు దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తిస్తామని హామీ ఇచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టి కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని చేతులు దులుపుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బిల్లును ప్రస్తావించిన దాఖలాలు లేవు. తక్షణమే ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి మీద ఒత్తిడి తెచ్చి ఈ దళిత క్రైస్తవులను ఎస్సీగా గుర్తించే అంశం మీద పార్లమెంట్లో, ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్లో బిల్లు పెట్టాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాం. ఈ రేపు పొద్దున ఆగస్టు 10 బ్లాక్ డేగా మేము పెద్ద ఎత్తున ఢిల్లీలో నిరసన ప్రదర్శన మహాధర్నాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. అతిపెద్ద ప్రజాస్వామ్యంలో హూ బిలాంగ్స్ టు 59 సబ్ క్యాస్ట్ 59 ఉపకులాల్లో ఉన్న దళితులు, హిందూ మతాల్లోకి వెళ్తున్న దళితులకు, ఎస్సీ హిందూ మతాల్లో ఉన్న దళితులు హిందూ దేవాలయాలకు వెళ్తుంటే గడ్డేస్తున్నారు మమ్మల్ని. అదేవిధంగా దళితులు ఎవరైతే చర్చిలకు వెళ్తున్నారో, చర్చిలకు వెళ్తుంటే రిజర్వేషన్స్ పరంగా నువ్వు బీసీసీ అని ఆ రకంగా కూడా మా మీద రాజ్యాంగ పరంగా కొన్ని చిక్కులు మాకు కనపడుతున్నాయి. కనుక తక్షణమే దళిత క్రిస్టియన్ షెడ్యూల్ కులాలుగా గుర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఈ అంశం మీద టేకప్ చేసి రిలీజియస్ ఫ్రీడమ్ ప్రకటించకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో రిలీజియస్ ఫ్రీడమ్ రాయడం జరిగింది. రిలీజియస్ ఫ్రీడమ్లో అన్ని ఎవరు దళితుడు ఏ మతాన్ని స్వీకరించినా రిలీజియస్ ఫ్రీడమ్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రాథమిక హక్కులో రాయడం జరిగింది. రిలీజియస్ ఫ్రీడమ్ ఇంప్లిమెంట్ చేయాలని, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం రాజ్యాంగంలో రాశారు. కాబట్టి దళితులకు ఈక్వల్ సమానత్వం ఇవ్వాలి, ఈక్వల్ స్వేచ్ఛ ఇవ్వాలి, లిబర్టీ ఇవ్వాలి, ఈక్వాలిటీ ఇవ్వాలని మేము నేషనల్ దళిత జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దళిత క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత. We want దళిత క్రైస్తవుల ఐక్యత. తరలి రండి ఢిల్లీకి, తరలి రండి ఢిల్లీకి, గర్జిద్దాం ఢిల్లీలో, గర్జిద్దాం జంతర్ మంతర్లో, గర్జిద్దాం దళిత క్రైస్తవుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గర్జిద్దాం. అందరికీ నమస్కారం. జై భీమ్, ప్రైజ్ లార్డ్. మరి నా పేరు సంగటి చిన్న యేసేపు, ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్ ప్రొటెక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షుడిగా ఉంటున్నాను. మరి వచ్చే నెల ఆగస్టు 10వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. మరి మొత్తం మీద అన్ని
రాజకీయ పార్టీలను, తర్వాత సంఘ నాయకులను, ఆయా ప్రతినిధులను, పాస్టర్స్ను, ప్రతి ఒక్క సంఘ నాయకులను కూడా మేము ఆహ్వానించి ఉన్నాం. మరి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు మరి మీ అందరి సహకారము, సహాయము, మరి అన్ని విధాల కలిసికట్టుగా మనం పయనిద్దామని పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా మనము చలో ఢిల్లీ కార్యక్రమంలో దళిత క్రైస్తవులపై ఉన్నటువంటి వివక్షను మరి తీసివేయాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లలో 4 డిమాండ్లుగా మేము పరిగణిస్తున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా సహాయ సహకారాలు మాతో కలిసి రావాలని ప్రత్యేకంగా పిలుపునిస్తూ మరి ఈ కార్యక్రమము జరిపించడంలో మా తోటి నాయకులు మరి పెద్దలు ఈ చోటికి రావడం హర్షించదగిన విషయం. కాబట్టి ప్రతి వారు కూడా మనం కలిసి పయనిద్దాం, మన హక్కులను మనము సాధించుకుందాం. జై భీమ్. విప్లవ జై భీములు, పూలే మరియు బుద్ధ వందనాలు. నా పేరు సంగటి మనోహర్ మహాజన్. ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ AIDCRPCకి గౌరవాధ్యక్షులుగా ఉంటున్నాను. ఇవాళ AIDCRPC వారు చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వచ్చే నెల ఆగస్టు 10 చలో ఢిల్లీకి పిలిపించినారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ఇక్కడ విజయవాడ నగరంలోని స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి ఈ యొక్క దళిత క్రైస్తవుల ఎస్సీ హోదాకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున గడిచిన 77 సంవత్సరాల కాలం నుంచి అనేక సంఘాలు, దళిత క్రైస్తవులు, దళితులు, క్రైస్తవులు పెద్ద ఎత్తున వారి బాణిని వినిపిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. సో 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని సమర్పించి 8 నెలలు కూడా కాక మునిపే వచ్చేసి ఏం చేసినారంటే గొడ్డలిపెట్టు లాంటి పిడుగు లాంటి వార్తను, దళిత క్రైస్తవులకు గొడ్డలిపెట్టు లాంటి వార్తను కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి రాజ్యాంగ విరుద్ధంగా ఎలాంటి చట్టాలు, ఎలాంటి తీర్పులు, ఎలాంటి నిర్ణయాలు జరగరాదు అని చెప్పేసి స్పష్టంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 13ను మనం చదువుకుంటే కనుక తెలుస్తుంది. అదేవిధంగా రిలీజియస్ ఫ్రీడమ్ మనకు ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కులము, మతము, వర్ణము, వర్గము, లింగము, జాతి, భాష, యాస పేర్లతోటి వివక్షత చూపి రాజ్యాంగ హక్కులను నిరాకరించరాదు అని చెప్పేసి ఆర్టికల్ 15 చెప్తా ఉంది. ఇవాళ మనం ఏం చెప్తున్నాము? ప్రాథమిక హక్కులకు భంగం కలిగే విధంగా ఎవరు కూడా చట్టసభలు కానీ, న్యాయ వ్యవస్థ కానీ, శాసన వ్యవస్థ కానీ, కార్యనిర్వాహక వ్యవస్థ కానీ, ఈ 3 వ్యవస్థలు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని ఒక పక్క మనమే చెప్పుకుంటా ఉన్నాం. మరి వీళ్ళు దళిత క్రైస్తవులు ఎక్కడి వారు? ఈ దేశ భూభాగంలో ఉండేవాళ్ళు కాదా? ఈ దేశ మూల నివాసులు కాదా? ఈ దేశ మట్టి బిడ్డలు కాదా? వీళ్ళు ఏమన్నా ఎక్కడి నుంచైనా ఫారెన్ నుంచి వచ్చినారా అంటే కనుక ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి వాళ్ళ దేశంలో కొనసాగుతా ఉంది. కమిషన్ల మీద కమిషన్లు వేస్తూ పోతూనే ఉన్నారు. సచార్ కమిటీ అని వేసినారు, రంగనాథ్ మిశ్రా కమిటీ అని వేసినారు, అదేవిధంగా నిన్న రీసెంట్ గా KG బాలకృష్ణన్ కమిటీ అని వేసినారు. ఆ కమిటీ రిపోర్ట్లు ఏమైతున్నాయి, ఎక్కడికి పోతున్నాయి, ఏం చేస్తున్నారు అనేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మన చింతాడ ఆనంద్ అనేటువంటి వ్యక్తి మన గుంటూరు జిల్లా వాసి, అతను పాస్టర్ గా ఉంటున్నాడు. స్వతహాగా అతని మూలాలు వచ్చేసి ఎస్సీ మూలాలు, ఎయిదర్ మాలా ఆర్ మాదిగా, మా మూలాలు ఇవే కదా అనేటువంటి భావన వాళ్ళల్లో ఉంది. మేము క్రైస్తవ మతం లేకపోయినా కూడా మమ్మల్ని అక్కడ వచ్చేసి ఎస్సీలుగానే చూస్తున్నారు, దళితులుగానే చూస్తున్నారు, మమ్మల్ని మాలలుగానే చూస్తున్నారు, మమ్మల్ని మాదిగోళ్ళుగానే చూస్తున్నారు అనేటువంటి భావన మాలో ఉంది. కాబట్టి అక్కడ ఆ వివక్షత ఉంది, కాబట్టి అక్కడ అణచివేత ఉంది, కాబట్టి అక్కడ ఆ యొక్క నిరాదరణ ఉంది. కాబట్టి మాకు ఈ ప్రివిలేజెస్ మేము అడుగుతున్నాం. మేము అడిగే దాంట్లో ఎక్కడైనా గొంతెమ్మ కోరికలు ఉన్నాయా? రాజ్యాంగం ఏం చెప్తుంది? ఆ చట్టం ముందు అందరూ సమానమైన ఆర్టికల్ 14 చెప్తుంది. వివక్షత చూపి రాజ్యాంగ హక్కులను నిరాకరించరాదని ఒక పక్క మనమే చెప్పుకుంటున్నాం. ఆర్టికల్ 15లో సమాన అవకాశాలు కల్పించాలని ఆర్టికల్ 16 చెప్పుకుంటున్నాం. 19 వచ్చేసి స్వేచ్ఛగా మనము వచ్చేసి వ్యక్తీకరించే భావ ప్రకటన వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. రాజ్యాంగంలో జీవించే హక్కు ఆర్టికల్ 21 ఇచ్చింది. మరి ఇన్ని రకాలుగా మనకు ప్రాథమిక హక్కులు ప్రతి పౌరుడికి ఉంటే
ఎందుకని ఓన్లీ దళిత క్రైస్తవులకు మాత్రమే ఈ డిస్క్రిమినేషన్, ఈ డిస్పారిటీస్, ఈ వివక్షత కొనసాగిస్తున్నారు? మిగతా వాళ్ళు అగ్రకులాలకు చెందినటువంటి కమ్మలు కానీ, కాపులు కానీ, రెడ్లు కానీ, వెలమలు కానీ, బలిజలు కానీ, అదేవిధంగా రాజులు కానీ, బ్రాహ్మణులు కానీ క్రైస్తవ మతం స్వీకరిస్తారు. ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి అణగారినటువంటి దళిత క్రైస్తవుల సమస్యలపై మరి చెలో ఢిల్లీ అనేటువంటి కార్యక్రమాన్ని ఆగస్టు 10న మేము జంతర్ మంతర్ యొద్ద మరి తలపెట్టి ఉన్నాము. ఇందులో భాగంగా మరి ప్రధానమైనటువంటి సమస్య మరి దళిత క్రైస్తవులది. దళిత క్రైస్తవులకు దాదాపుగా 75 సంవత్సరాల నుంచి మరి వివక్షతకు గురవుతా ఉన్నారు. ఇందులో మరి ముఖ్యంగా 1950 రాష్ట్రపతి ఉత్తర్వును మరి వాళ్ళు ఆధారం చేసుకొని మరి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అనేటువంటి అంశాన్ని తుంగలో తొక్కినటువంటి పాలక ప్రభుత్వాలపై ఈరోజు మేము ప్రశ్నించేందుకు మరి చలో ఢిల్లీ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో ప్రధానంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అనేటువంటి అంశాన్ని పార్లమెంట్లో మరి ప్రస్తావించాలి. పార్లమెంటు మరి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో మరి ఈ బిల్లుని ఈ అంశం మీద మరి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడాలని, వారి మీద ఒత్తిడి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అన్ని ప్రధాన వ్యాజ్యాల్ని డిస్పోజ్ చేయాలి. మరి అదేవిధంగా మరి జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి బాలకృష్ణన్ కమిషన్ గారిని నివేదిక ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి వెంటనే సమర్పించాలి. మరి అదేవిధంగా ప్రధానంగా ఈ రాష్ట్రంలో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో మరి దక్షిణాది ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలను మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా దళిత క్రైస్తవుల అంశం మీద పార్లమెంట్లో మరి చట్టసభల్లో మీరు ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే దాదాపుగా 75 సంవత్సరాల నుంచి ఈ దేశంలో మరి దళిత క్రైస్తవులు బడుగు బలహీన వర్గాలని వివక్షత గురవుతా ఉన్నారు. అందులో ప్రధానంగా దళిత క్రైస్తవులు అనేటువంటి వారు మరి స్వాతంత్రం సిద్ధించి దాదాపుగా 78 సంవత్సరాలు అవుతా ఉంది. మరి 75 సంవత్సరాల నుంచి అనేక వివక్షతలు ఎదుర్కొంటా ఉన్నటువంటి సమాజం ఏదైతే ఉందంటే అది కేవలం దళిత క్రైస్తవుల సమాజం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు లేకపోతే అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిని కూడా మేము వారి వైఖరిని స్పష్టం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు గారిని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా, బాలకృష్ణన్ కమిషన్ గారికి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు అన్ని కూడా వినతి పత్రం సమర్పించి ఉన్నాయి. మీ వైఖరి ఏంది? మీ వైఖరి దళిత క్రైస్తవుల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఆగస్టు 10వ తారీఖు లోపల మరి మీకు చిత్తశుద్ధి దళిత క్రైస్తవుల మీద ఉంటే ఈ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అనే అంశాన్ని మీరు స్పష్టత చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము దళిత క్రైస్తవులకు అండగా ఉంటామని ఒక విధంగా చెప్తా ఉంటారు. మరి దళిత క్రైస్తవుల మీద, చర్చిల మీద, పాస్టర్ల మీద మరి మత విద్వేషాలు రెచ్చగొట్టుతున్నటువంటి సందర్భం రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, మీ వైఖరిని మీరు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి అదేవిధంగా వివిధ సంఘాల నాయకులను, ప్రజా సంఘాలను, దళిత క్రైస్తవుల సంఘాలను, పాస్టర్స్ ఫెడరేషన్స్ని వారందరినీ కూడా మేము కలుపుకొని జంతర్ మంతర్లో ఆగస్టు 10వ తారీఖున ప్రత్యేకంగా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి చేస్తున్నటువంటి పోరాటంలో ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టి ఉన్నాం. జై భీమ్, ప్రైజ్ లార్డ్.